ప్రపంచ భూభాగంపై ఒక చిన్న చుక్కలాంటి దేశం ఇజ్రాయెల్. చుట్టూ శత్రుదేశాలు ఉన్నా లొంగిపోకుండా పోరాడుతున్న ఆ దేశానికి అతనే సర్వసైన్యాధ్యక్షుడు, రాజకీయ చక్రవర్తి. ఆయనే బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయెల్ ప్రజలు ఆయన్ని ముద్దుగా బీబీ అని పిలుస్తారు. ఆధునిక ఇజ్రాయెల్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసి ఆ దేశ వ్యవస్థలను తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ఏకైక నాయకుడు నెతన్యాహు. కొందరు ఆయన్ని ఇజ్రాయెల్ ఉనికిని కాపాడే కింగ్ అని పూజిస్తే, ప్రపంచ దేశాలు మాత్రం ఆయన్ని శాంతిని చెరిపేసే యుద్ధోన్మాది అని విమర్శిస్తాయి. అసలు ఒక సాధారణ సైనికుడిగా మొదలైన నెతన్యాహు ప్రస్థానం ప్రపంచ రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా చేరింది? ఆయన వెనుక ఉన్న మోసద్ వ్యూహాలు ఏంటి? ఈ ప్రత్యేక డాక్యుమెంటరీలో నెతన్యాహు జీవితంలోని ప్రతి రహస్యాన్ని, వివాదాన్ని విపులంగా తెలుసుకుందాం. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెంజమిన్ నెతన్యాహు 1949 అక్టోబర్ 21న ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో జన్మించారు. ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తరువాత జన్మించిన మొదటి ప్రధాని ఆయనే. నెతన్యాహు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొదట ఆయన తండ్రి బెంజియం నెతన్యాహు గురించి తెలుసుకోవాలి. బెంజియం ఒక ప్రసిద్ధ చరిత్రకారుడు మరియు తీవ్రమైన జాతీయవాది, జయనిస్ట్. యూదులపై శతాబ్దాలుగా జరిగిన అత్యాచారాలను, హింసను ఆయన నిరంతరం పరిశోధించేవారు. యూదులను కాపాడటానికి ప్రపంచంలో ఎవరూ రారు, మనల్ని మనమే కాపాడుకోవాలి అనే బలమైన సిద్ధాంతాన్ని ఆయన తన ముగ్గురు కొడుకులైన యోనాతం, బెంజమిన్, ఇద్దోల మైండ్లో చిన్నప్పుడే నాటారు. నెతన్యాహు చదువు కోసం వారి కుటుంబం అమెరికాకు వెళ్ళింది. అక్కడ నెతన్యాహు అమెరికన్ కల్చర్ను, ఇంగ్లీష్ భాషను పూర్తిగా వంటబట్టించుకున్నారు. 1967లో ఇజ్రాయెల్కు మరియు అరబ్ దేశాలకు మధ్య 6 డే వార్ జరిగింది. ఆ సమయంలో అమెరికాలో ఉన్న 18 ఏళ్ల నెతన్యాహు మాతృభూమి కోసం యుద్ధం చేయాలనే పట్టుదలతో ఇజ్రాయెల్ తిరిగి వచ్చారు. ఆయన ఇజ్రాయెల్ సైన్యంలోని అత్యంత ప్రమాదకరమైన రహస్య కమాండో విభాగం సైరెత్ మత్కల్లో ఎంపికయ్యారు. ఈ విభాగం శత్రుదేశాల సరిహద్దులు దాటి వెళ్లి సీక్రెట్ ఆపరేషన్లు చేస్తుంది. నెతన్యాహు 5 ఏళ్ల పాటు కమాండోగా పనిచేసి ఎన్నో హైజాక్ వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఒక ఆపరేషన్లో విమానం లోపల శత్రువులతో పోరాడుతుండగా ఆయన చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ప్రాణాపాయం నుండి బయటపడిన నెతన్యాహుకు సైన్యం నేర్పిన క్రమశిక్షణ, వ్యూహాలు భవిష్యత్తులో రాజకీయాల్లో శత్రువులను ఎలా ఎదుర్కోవాలో నేర్పించాయి. నెతన్యాహు జీవితంలో అతిపెద్ద మలుపు 1976 జూన్ 4న జరిగింది. పాలస్తీనా ఉగ్రవాదులు వందలాది మంది యూదు పౌరులు ఉన్న విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్రికాలోని యుగంద దేశానికి తీసుకెళ్లారు. ఇజ్రాయెల్ నుండి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ విమానాశ్రయంలోని బందీలను రక్షించడం అసాధ్యమనుకున్నారు. కానీ సైరెత్ మత్కల్ కమాండోలు అర్ధరాత్రి చీకట్లో ఉగాండాలో ల్యాండ్ అయ్యి కేవలం 50 నిమిషాల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టి పౌరులను రక్షించారు. ఈ చారిత్రాత్మక ఆపరేషన్కు కమాండర్ బెంజమిన్ నెతన్యాహు అన్నయ్య యోనాతం నెతన్యాహు. ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ శత్రువుల బుల్లెట్ తగిలి యోనాతం వీరమరణం పొందారు. అన్నయ్య మరణ వార్త విన్న బెంజమిన్ కుప్పకూలిపోయారు. కానీ ఆ దుఃఖాన్ని ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేక ఆయుధంగా మార్చుకున్నారు. అన్నయ్య పేరు మీద అంతర్జాతీయ యాంటీ టెర్రరిజం ఇన్స్టిట్యూట్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నెతన్యాహు రాజకీయాల్లోకి రాకముందు మోసాద్ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. 1980ల ప్రారంభంలో సూడాన్ దేశంలో చిక్కుకుపోయిన వేలాది మంది ఇథియోపియం యూదులను రక్షించడానికి ఇజ్రాయెల్ ఒక రహస్య ప్రణాళిక వేసింది. మోసాద్ ఏజెంట్లు సూడాన్ తీరంలో ఒక నకిలీ డైవింగ్ రిసార్ట్ నడిపిస్తూ రాత్రి వేళల్లో యూదులను ఇజ్రాయెల్ నౌకల్లోకి ఎక్కించి రక్షించేవారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడానికి అంతర్జాతీయంగా అమెరికా మద్దతు లభించడానికి నెతన్యాహు దౌత్యపరమైన చర్చలు జరిపారు. ఈ ఆపరేషన్ విజయవంతం అవ్వడం నెతన్యాహుకు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాల్లో తిరుగులేని ఇమేజ్ను తెచ్చిపెట్టింది. దీని ఆధారంగానే హాలీవుడ్లో ద రెడ్ సీ డైవింగ్ రిసార్ట్ అనే సినిమా కూడా వచ్చింది. అన్నయ్య మరణం తర్వాత నెతన్యాహు అమెరికాలోని ప్రసిద్ధ MIT నుండి మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేశారు. 1984లో ఆయన్ని ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ రాయబారిగా నియమించారు. అమెరికన్ టీవీ ఛానళ్లలో ఇజ్రాయెల్ తరపున ఆయన వాదించిన తీరు చూసి ప్రజలు ఆయన్ని ఇజ్రాయెల్ తదుపరి నాయకుడిగా భావించారు. ఆ పాపులారిటీతో 1988లో లికుడ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1996లో కేవలం 46 ఏళ్ల వయసులోనే మొదటిసారి ప్రధాని అయ్యారు. అయితే ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో నడిచిన
కోల్డ్ వార్ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఇరాన్తో ఒబామా ప్రభుత్వం అణు ఒప్పందం చేసుకోవడాన్ని నెతన్యాహు తీవ్రంగా వ్యతిరేకించారు. ఏకంగా అమెరికా ప్రోటోకాల్ను ధిక్కరించి ఒబామాకు ఇష్టం లేకపోయినా అమెరికా కాంగ్రెస్లోనే నేరుగా నిలబడి ఇరాన్కు వ్యతిరేకంగా చారిత్రాత్మక ప్రసంగం చేశారు. అమెరికా అధ్యక్షుడినే ఎదిరించిన ఏకైక విదేశీ నాయకుడిగా నెతన్యాహు చరిత్రకెక్కారు. నెతన్యాహు ఎంతటి అజేయ నాయకుడిగా ఎదిగారో ఆయన చుట్టూ అంతకంటే పెద్ద వివాదాలు ముసురుకున్నాయి. ఇందులో మొదటిది ఆయన భార్య సారా నెతన్యాహు. ఆమె ప్రభుత్వ ఖర్చులతో విలాసవంతమైన గిఫ్ట్లు తీసుకోవడం, అధికారులపై దురుసుగా ప్రవర్తించడం వంటి విషయాలపై ఇజ్రాయెల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనికి తోడు నెతన్యాహుపై కేసు 1000, కేసు 2000, కేసు 4000 పేరుతో 3 ప్రధాన అవినీతి కేసులు నమోదయ్యాయి. లంచాలు తీసుకోవడం, తనకు అనుకూలంగా వార్తలు రాసే మీడియా సంస్థలకు ప్రభుత్వ లబ్ధి చేకూర్చడం వంటి ఆరోపణలపై ఆయన కోర్టు విచారణను కూడా ఎదుర్కొన్నారు. ఈ కేసుల వల్ల ఆయన జైలుకు వెళ్తారని అందరూ భావించారు. కానీ తన రాజకీయ చతురతతో ప్రతిసారి అధికారంలోకి వస్తూ ఆ కేసుల నుండి తప్పుకుంటూ వచ్చారు. అంతర్జాతీయ దౌత్యంలో నెతన్యాహును మించిన వారు లేరనే చెప్పాలి. ముఖ్యంగా భారతదేశంతో ఇజ్రాయెల్ బంధాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయనకు ఉన్న వ్యక్తిగత స్నేహం, రక్షణ, వ్యవసాయం, టెక్నాలజీ రంగాల్లో 2 దేశాలను అత్యంత సన్నిహిత భాగస్వాములుగా మార్చింది. మోదీ ఇజ్రాయెల్ వెళ్లినప్పుడు నెతన్యాహు ప్రోటోకాల్ పక్కనబెట్టి స్వాగతం పలికారు. అలాగే 2020లో డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో చారిత్రాత్మక అబ్రహం అకార్డ్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ద్వారా దశాబ్దాలుగా ఇజ్రాయెల్ను శత్రువుగా చూసిన యుఏఈ, బహ్రెయిన్, మరొకో వంటి అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో శాంతి మరియు దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నాయి. ఇది నెతన్యాహు కెరీర్లోనే అతిపెద్ద అంతర్జాతీయ విజయంగా నిలిచింది. నెతన్యాహు ప్రస్థానంలో అత్యంత కఠినమైన సవాలు గాజా మరియు పాలస్తీనా వివాదం. 1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడినప్పటి నుండి పాలస్తీనాతో భూభాగ వివాదం నడుస్తూనే ఉంది. అయితే 1987లో గాజా వేదికగా హమాస్ అనే ఒక తీవ్రవాద సంస్థ పుట్టుకొచ్చింది. ఇజ్రాయెల్ను సమూలంగా తుడిచేయడమే తమ లక్ష్యమని హమాస్ ప్రకటించింది. 2007లో గాజాపై హమాస్ పూర్తి నియంత్రణ సాధించిన తర్వాత నెతన్యాహు ప్రభుత్వం గాజా చుట్టూ కఠినమైన ఆర్థిక, సైనిక దిగ్బంధనం విధించింది. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. నెతన్యాహు వ్యూహాత్మకంగా పాలస్తీనా అథారిటీని బలహీనపరచడానికి గాజాలో హమాస్ బలంగా ఉండేలా కొన్ని నిధులను అనుమతించారనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ హమాస్ నిరంతరం ఇజ్రాయెల్ నగరాలపైకి వేలాది రాకెట్లు దూరం నుండి ప్రయోగించడం, దానికి ప్రతిగా నెతన్యాహు గాజాపై విమాన దాడులు చేయడంతో ఈ 2 ప్రాంతాల మధ్య పగ రక్తాశ్రువుల ఏరులై పారింది. గాజాలో ఉన్న హమాస్కు, అలాగే ఇజ్రాయెల్ పైకి క్షిపణులు వేసే మిగిలిన శత్రువులకు అసలైన బ్యాక్బోన్ ఇరాన్ దేశం. ఒకప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మంచి మిత్రులుగా ఉన్న 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్కు పరమశత్రువుగా మారింది. ఇరాన్ గనుక అణ్వాయుధాలు తయారు చేస్తే అది ఇజ్రాయెల్ మనుగడకే ప్రమాదమని నెతన్యాహు నమ్మారు. అందుకే ఇరాన్ అణు శాస్త్రవేత్తలను మోసాద్ ద్వారా హతమార్చడం, ఇరాన్ అణు కేంద్రాలపై సైబర్ దాడులు చేయించడం వంటి మైండ్ గేమ్స్ను నెతన్యాహు దశాబ్దాలుగా నడిపించారు. ఇరాన్ నేరుగా కాకుండా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న హమాస్, హిజ్బుల్లా వంటి ప్రాక్సీ సంస్థలకు ఆయుధాలు ఇచ్చి ఇజ్రాయెల్ను దెబ్బతీయాలని చూస్తుంటే నెతన్యాహు మాత్రం వాటన్నింటికీ మూలమైన ఇరాన్ను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నెతన్యాహు రాజకీయ జీవితంలోనే అత్యంత నల్లటి రోజు అక్టోబర్ 7. ఇజ్రాయెల్ సరిహద్దులను దాటి హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడులలో వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మోసాద్ ఇంటెలిజెన్స్ మరియు ఐడిఎఫ్ సైన్యం ఈ దాడిని ఎందుకు ఆపలేకపోయాయనే ప్రశ్నలు తలెత్తాయి. నెతన్యాహు కేవలం తన అధికారాన్ని కాపాడుకోవడానికి, జ్యుడిషియల్ సంస్కరణల ద్వారా కోర్టులను కంట్రోల్ చేయడానికి దేశ భద్రతను నిర్లక్ష్యం చేశారని సొంత దేశ ప్రజలే ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్ చరిత్రలోనే నెతన్యాహు పాపులారిటీ అత్యంత దారుణంగా పడిపోయిన సమయమిది. అయినప్పటికీ ఆయన లొంగిపోకుండా గాజాపై పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించి హమాస్ నెట్వర్క్ను కూల్చివేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇజ్రాయెల్ మనుగడను కాపాడటం కోసం నెతన్యాహు ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడరు. ప్రస్తుతం గాజా, లెబనాన్లలో జరుగుతున్న సుదీర్ఘ యుద్ధాలు, అంతర్జాతీయ న్యాయస్థానం నుండి వస్తున్న ఒత్తిడిని ఎదుర్కొంటూనే 76 ఏళ్ల వయసులో కూడా ఆయన ఇజ్రాయెల్ కింగ్లానే పాలిస్తున్నారు. చరిత్ర ఆయనను ఒక వీర సైనికుడిగా గుర్తుంచుకుంటుందా లేదా వివాదాస్పద నాయకుడిగా చూస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.
మరి నెతన్యాహు నాయకత్వంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఆయన దేశాన్ని రక్షిస్తున్నారా లేక యుద్ధాన్ని పెంచుతున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే డెసిషన్ పెండింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.